అనపకాయల సీజన్ అయిపోతుంది కదండి. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ కిచెన్. ఈరోజు నేను మటన్లోకి అనపగింజలు వేస్ట్ చేస్తున్నాను. బగారా రైస్ కూడా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ అనపగింజల మటన్ కాంబినేషన్. ఎలా చేస్తానో చూడండి. ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. దీని ప్లేస్లో బీఫ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే చికెన్ అయినా తీసుకోవచ్చు. ఇలాగ కొంచెం ఫ్యాట్ ఉండాలన్నమాట, వైట్ ఫ్యాట్ అనేది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అది కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అలా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్గా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. మొత్తం కర్రీకును అన్నానికి రెండింటికి కలిపి చూపిస్తున్నాను. ఇలా స్పూన్ నిండా పట్టుకొని 3 స్పూన్లు వేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెష్గా ఉంటే గిన మసాలా అనేది చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను, ఒక పిడికెడు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా పౌడర్ కోసం అండి. ఇవి అప్పటికప్పుడు వేయించుకొని ఫ్రెష్గా మిక్సీకి వేసుకుంటే గిన పౌడర్ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది, గుమగుమ వాసన వస్తుంది అనమాట. నేను చూపించిన మసాలాలన్నీ వేయించుకొని మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఇందాక చూపించాను కదండి ఉల్లిపాయలు, అవి ముక్కాలు భాగం వేసుకోవాలి, మిగతా అన్నంలోకి వేసుకోవాలన్నమాట. ఇలా ఎర్రగా వేయించుకున్నాక ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా మసాలా, ఇది కూడా వేసుకొని ఒక 2 స్పూన్లు అంత పెట్టుకోవాలి అంతే అన్నంలోకి. 2 స్పూన్లంతా అది పక్కన పెట్టేసుకొని ఇది బాగా ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఒక 2 టమోటాలు వేసుకోవాలి, బాగా మెత్తగా మాగినేటిది. కడుక్కున్న మటన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడే నీళ్ళు వేయకూడదండి, బాగా నీళ్ళు వచ్చేస్తాయి ఇది ఇందులోనే. అలాగే తగినంత సాల్ట్, పసుపు, కారం పొడి, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసి కలిపెట్టి మూసి పెట్టుకుంటే కనుక నీళ్ళు వచ్చేస్తాయి. మీడియంలో పెట్టుకోవాలి మంట. కొన్ని నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఒక 90% ఉడికించుకోవాలి మటన్ని. ఇక్కడ వచ్చేసి బుల్లెట్ రైస్ తీసుకున్నానండి. సోనా మసూరి కానీ బుల్లెట్ కానీ చాలా బాగుంటుంది రైస్కు, లేదా బాస్మతి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను, 1/2 కేజీ. ఇది కడిగేసి ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ పిసకూడదండి, 2 సార్లు కడిగేసి నీళ్ళు పోసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అన్నం కోసం వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని మసాలా దినుసులు వేసేసుకొని, అలాగే ఇందాక మిగిలించుకున్నాం కదా ఉల్లిపాయ, అది వేసేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. మిగిలించుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి మసాలా. ఇందులోకి కొంచెం పుదీనా, 3 పచ్చిమిరపకాయలు పొడవునా చీల్చి వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక 1కి 2 చొప్పున నీళ్లు పోసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక డ్రై నిమ్మకాయ వేసుకొని మూసిపెట్టుకోవాలి. పక్కన వచ్చేసి ఈ మటన్ కుక్కర్లో విజిల్ పోయింది కదండి. ఇప్పుడు 1/2 కేజీ మటన్కి గాను 1/4 కేజీ పితికిపప్పు వేసుకోవాలి, అది అనపగింజలండి. అవి వేసుకొని గరం మసాలా ఇందాక మనము వేయించి పెట్టుకున్నాం కదా, అది మిక్సీకి వేసి పెట్టుకొని ఒక 1/4 స్పూన్ అంత వేసుకోవాలి. మిగతాది ఎత్తి పెట్టుకోవచ్చు, ఏమిట్లోకైనా వాడుకోవచ్చు అనమాట. అంతా పట్టదు నేను చూపించినంత. వచ్చేసి 3 పచ్చిమిరపకాయలు చీల్చేసి అలా పెట్టేసుకొని కుక్కర్కు మళ్ళీ ఒక విజిల్ వేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఎసురు తెల్లుతుండగా బియ్యం వేసేసుకొని మామూలుగా అన్నం చేసినట్టు చేసేసుకోవాలి. ఇక్కడ విజిల్ కూడా పోయింది, కరెక్ట్ సరిపోయిందండి. మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది, అనపబ్యాళ్ళు కూడా ఎక్కడ చిదిముకపోకుండా కరెక్ట్గా ఉడికినాయి. అంతేనండి, పితికి పప్పుతో మటన్ కాంబినేషన్ కర్రీ రెడీ అయింది. ఇందులోకి బగారా రైస్ చాలా బాగుంటుంది, ముద్ద బాగుంటుంది, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది, పూరి అయితే ఇంకా బాగుంటుందండి. మీకు నచ్చితే గిన షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.